హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే సోఫా వచ్చిందనమాట. నేను 10 డేస్ అవుతుంది ఆర్డర్ పెట్టయితే. 10 డేస్ తర్వాత వచ్చింది. నేను ఆర్డర్ చేసినప్పుడైతే ఈ సోఫా 8,200 ఉంది. ఇంక అన్నిట్లో కంటే ఇదే తక్కువగా ఉంది. అంటే మనం క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా! కొంచెం క్వాలిటీలో కొంచెం తక్కువ రేట్‌లో ఇదే ఉందనమాట. కొంచెం ఎక్కువ మంది కొనుక్కున్నట్టయితే రివ్యూస్ అవి బానే చూపిస్తుందని ఇది ఆర్డర్ చేశాను. నేను కొన్నప్పుడైతే 8,200 అయితే ఉంది. జస్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే 7,600 అయితే ఉంది. చాలా అంటే రిపబ్లిక్ డే సేల్‌కి డిస్కౌంట్ ఇచ్చారనమాట. కొంచెం బాధ అనిపించింది. నేను కూడా ఆగుండాల్సింది కదా అనుకున్నాను కానీ అసలు చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఏమి కూర్చోడానికి లేకపోవడం వల్ల. అందుకని అంటే ఇంక మనీ మనం ముందే పే చేసేయాలి కాబట్టి డబ్బులు ఇంకా తప్పదు. ఎగస్ట్రా ఇచ్చేసినట్టే. మళ్ళీ వాళ్ళు కింద నుంచి పైకి తీసుకొచ్చినందుకు 1000 రూపీస్ అడిగారు. నాకు అసలు నేను ఇవ్వాలా? ఇవ్వకూడదా? అని నాకు కొంతసేపు అర్థం కాలేదు. అతనికి ఎందుకండి నేను ఆల్రెడీ మనీ పే చేశాను గదా! అంటే, "పే చేశారు మేడం మళ్ళీ మేము పైకి తీసుకురావాలి గదా! సెకండ్ ఫ్లోర్ గదా! మేము ముగ్గురం ఉన్నాము. అదే ఇద్దరం ఉన్నాము. ఇవ్వాలి" అంటే, సరే 700 ఇస్తానని చెప్తే సరే అని చెప్పారు. నేను ఎక్కువ ఇచ్చానా? తక్కువ ఇచ్చానా? అసలు ఇవ్వచ్చా? ఇవ్వకూడదో తెలీదు. సరే ఇచ్చేసాను. సరే తీసుకొస్తున్నారు గదా! అని. అంటే నేను ఫస్ట్ టైమ్ గదా! ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేయటం. ఇవ్వాలో ఇవ్వకూడదో నాకైతే తెలీదు మనీ. కానీ 700 అయితే ఇచ్చాను. ఇచ్చాను గదా! నేను వాళ్ళని కొంచెం ఓపెన్ చేయమనుంటే వాళ్ళు చేసుండేవాళ్ళు సోఫా. నేను ఎంత కష్టపడాల్సొచ్చిందంటే నా బ్రెయిన్ అసలు పనిచేస్తుందా లేదా అనిపిచ్చింది నాకు. వాళ్ళు పెట్టేసారక్కడ. మేడం అంతే గదా! అని డబ్బులిస్తారా అన్నారు. నేనిచ్చాను. సరే అండి అని జెప్పాను. వాళ్ళెళ్ళిపోయారు అంతే. నేను కొంచెం ఆలోచించి ఇది వచ్చేసిందన్న ఆనందంలో ఉన్నాను తప్పితే, ఇది మళ్ళీ ఓపెన్ జేయాలి గదా! తీయాలి గదా! అన్న ఆలోచనలో లేను నేను. అసలు ఎంత ఇబ్బందయిందంటే నేనలా వీడియో రికార్డ్ జేస్తా ఉన్నాననమాట. 30 మినిట్స్ అయిందది ఓపెన్ జేయటానికి నాకు. నేను దాన్ని కట్ జేసి, ఎడిట్ జేసి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో బెట్టి అంత దాకా తీసుకొచ్చాను. అసలు ఎన్ని తిప్పలు పడ్డానో. ఇప్పుడు వీడియోలో అలాగనిపిస్తుంది గానీ ఆ బాక్సు రియల్‌గా అయితే అసలు ఎంత వెయిట్ ఉందంటే నేను లేపలేకపోయా. అసలేం జేయాలి ఇప్పటికి? అసలిది బయటకొచ్చిద్దా? రాదా? నేను తీయగలనా? లేదా? అనుకున్నా. నాకేమో ఎవరిని హెల్ప్ అడగటం ఇష్టం ఉండదు. ఇంక సొంతగా నేనే అదంతా కట్ జేసి అసలు ఆ బాక్స్ గూడా చాలా థిక్‌గా ఉందనమాట. కట్ జేయటానికి చాలా కష్టమయింది. ఫస్ట్ ఏమనుకున్నానంటే అట్టపెట్ట బానే ఉంది గదా! మనం హౌస్ ఎప్పుడన్నా మళ్ళీ మారిపోయేటప్పుడు ఉపయోగపడిద్ది. కట్ జేయటం ఎందుకు అనుకున్నా. కట్ జేయటం ఎందుకని చాలా సేపు ఆహ్, అసలు ప్రయత్నం చేశాననమాట. అలా వచ్చిద్దేమో తీయటానికి అని. అస్సలు ఇంగది కట్ జేసే వరకైతే కట్ జేసిన తర్వాత కూడా దాన్ని తీయటంకి చాలా ఇబ్బందయింది. అసలు ఇంక నాకు కళ్ళు తిరిగినియి అదంతా తీసేసరికి. అంత ఇబ్బందయింది. నా బ్రెయిన్ అలా వర్క్ అవుద్దనమాట. అసలేం ఆలోచించను నేనెప్పుడు. అలా తెలివిగా ఆలోచించడం గాని ఇలా ఏమి ఉండదు. వాళ్ళు ఇద్దరున్నారు గాబట్టి నేను ఎలాగో 700 ఇచ్చాను గదా! ఒక్కసారి నేను చెప్పుంటే వాళ్ళు అది ఓపెన్ జేసి తీసుండేవాళ్ళు గదా! అనిపిచ్చింది. నేను ఒక్కదాన్ని ఎలా తీయాలి అని. అసలు వాళ్ళెళ్ళిపోయి డోరేసుకోంగానే నేను దానికెళ్ళి జూసాననమాట ఇంక. అయ్యో! అని కిందకి జూసేసరికి వాళ్ళెళ్ళిపోయారు అప్పటికే. ఇంకా సర్లే ఇంక తప్పదు గదా! కష్టాలొచ్చినప్పుడు అని ఇంకా నా తిప్పలు నేను బడి ఓపెన్ చేశాను దాన్ని. పిల్లలు లెగిసే టయానికల్లా సర్ప్రైజ్ ఇద్దామని జెప్పేసి ఏదో ఒకలాగా కష్టపడి ఓపెన్ చేశాననమాట. అదే నాకనిపిచ్చిద్దనమాట ఒక్కోసారి ఎవరు నన్ను కష్టపెట్టక్కర్లేదు. నా కష్టాలను నేనే కొని తెచ్చుకుంటాను. ఒక్కోసారి ఓవర్ థింకింగ్ జేసి నాకు నేనే బాధపడతాను. వాళ్ళు ఇలా అనుకున్నారేమో, నా గురించి అలా అనుకున్నారేమో అని నేనే థింక్ చేసుకొని నేనే బాధపడతాననమాట. కాబట్టి
నా కష్టాలు లైఫ్‌లో మాక్సిమం ప్రతీదీ సింపుల్‌గా అయితే అవ్వదనమాట నా లైఫ్‌లో. ప్రతీదీ కష్టంగానే జరిగిద్దది. అసలు 10 డేస్ నుంచి ఆహ్, ఎబ్ కింద కూర్చొని ఇబ్బంది పడ్డా గానీ సోఫా వస్తుందన్న ఆనందంలో మేము ముగ్గురం ఉండిపోయినాం. అంటే పిల్లలకి ఈ సంగతి తెలీదులెండి నేనెంత ఇబ్బంది పడ్డ సంగతి గానీ, నేనైతే సోఫా వచ్చిద్ది అప్పుడు కొంచెం మంచిగా మనం ఆ సోఫాలో కూర్చోవచ్చు అన్న ఆనందంలో ఉన్నాను గానీ తెచ్చిన తర్వాత ఎంత ఇబ్బందవుద్ది నాకు అసల నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ ఆనందం అంతా అది ఓపెన్ చేసేసరికి అయిపోయింది. ఆ సోఫాని ఓపెన్ చేసి అది సెట్ చేసేసరికి, అక్కడ అది బబుల్ ర్యాప్ ఉంది గదా! అది ఏంటంటే కింద అవుంటాయి గదా! హైట్ ఉండటానికి ఇవి ఇప్పుడు నేను చూపిచ్చాను గదా! ఇది లేదు గాబట్టి చాలా ఇబ్బందయిందనమాట పైకి లేపటానికి. ఇవి ఉన్నప్పుడు మళ్ళీ బానే జరపటానికి సింపుల్‌గానే ఉంది. అవి లేవు గాబట్టే చాలా ఇబ్బందయింది. ఆ బబుల్ ర్యాపు సోఫా కింద నుంచి తీయటానికి గూడా చాలా ఇబ్బంది పడ్డాను. మొత్తానికైతే నేను ఆనందాన్నంతా కొంచెం సేపట్లో నేను ఆలోచించకపోవడం వల్ల, వాళ్ళ చేత ఓపెన్ చేపించకపోవడం వల్ల నా సోఫా ఆనందం అయిపోయిందనమాట. ఇంకలాగా ఇంకా నాకేంటంటే ఇంట్లో ఎక్కువ స్పేస్ ఉంటే నచ్చిద్ది. అందుకని ఆహ్, మినిమల్‌గా ఉండేలాంటియే ఇష్టపడతాను ఎక్కువ. అందుకే ఈ సోఫా గూడా మా ముగ్గురు కోసమే కదా! బావుంటది. మేము ముగ్గురం కూర్చోటానికి అన్నట్టు ఇది ఆర్డర్ చేశాను. అంటే ఫస్ట్ కూర్చోంగానే నాకెందుకో గట్టిగా అనిపిచ్చింది సోఫా. కొంచెం మేము 2 రోజులు అలాగా వాడిన తర్వాత కొంచెం మెత్తగా అయింది. ఏంటి ఇలాగే ఉంటదా ఏంటి అసలు కంఫర్ట్‌గా లేదు కూర్చోంగానే అనిపిచ్చింది గానీ అంటే ఫస్ట్ కూర్చోంగానే ఆ ఫీలింగొచ్చింది నాకు. అంటే కొంచెం గట్టిగా అనిపిచ్చింది. ఇంకా మేము 2 డేస్ అలా వాడేసరికి మళ్ళీ నార్మల్‌గా కొంచెం సాఫ్ట్‌గా అయిందనమాట సోఫా. చూడండి ఫస్ట్ టైమ్ గదా! మనం ఎంత కొంచెం దుమ్ము పట్టినా గానీ దులిపేస్తాం. వాడే కొద్దీ ఏముందిలే అనుకుంటా ఉంటాము. కాబట్టి నాకు తెలియకుండా ఇంట్లో అమెజాన్‌లో అన్నీ ఈ కలరే ఆర్డర్ చేస్తా ఉంటానెక్కువ. పక్కన అది జూసారా? వార్డ్‌రోబ్ లాంటిది అది గూడా సేమ్ ఇదే కలరు. అది 2 ఇయర్స్ అవుతుందిలెండి ఆర్డర్ జేసి. ఇంకా ఇక్కడ పిల్లలైతే లెగిసారనమాట. నిద్ర లెగిసాక సర్ప్రైజ్ అయిపోయారు ఇద్దరు చాలా. ఇంకా అభి ఆ రోజంతా నాకు థాంక్స్ మమ్మీ అని జెప్తానే ఉన్నాడనమాట. చూడండి ఎంత ఆశ్చర్యపోయాడో. అంటే అభికి తెలీదనమాట నేను సోఫా ఆర్డర్ జేస్తన్నట్టు. అందుకోసం ఆశ్చర్యపోయాడు. మనూకైతే తెలుసు. ఎందుకంటే నేను అన్నీ మనూకి చూపిచ్చి ఆర్డర్ జేస్తాను. ఇది కొంటున్నాను అని. కాబట్టి ఇంకా ఆ రోజంతా అసలింకా మామూలుగా ప్రేమ చూపించలేదు అభి నా మీద. ముద్దులు పెట్టేస్తున్నాడు. థ్యాంక్ యూ మమ్మీ. యూ ఆర్ బెస్ట్ మమ్మీ అనుకుంటా పొగుడుతానే ఉన్నాడనమాట ఆ రోజంతా. ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత కొంచెం పాపం సోఫాలో కూర్చున్నారు. అంతకుముందు మాకున్నాయిలే గానీ అమ్మేయాల్సొచ్చింది సోఫాలు గూడా. సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఏమీ లేవు మా దగ్గర. ఒకప్పుడు అన్నీ ఉండేయి. ఇప్పుడు అవి జూసే మేము ఆనందపడాల్సొస్తుంది. నిజంగా అండి. లైఫ్‌లో ఏదన్నా మన దగ్గర లేనప్పుడే దాని విలువ అయితే అర్థమైద్ది. ఉన్నప్పుడు మనం అంటే అలవాటయిపోద్ది గాబట్టి మనం అంత పట్టించుకోం గానీ, ఒక వస్తువు మన దగ్గర లేదు. ఇంతకుముందు మేము సోఫాలో ఉన్నప్పుడు చాలా కంఫర్ట్‌గా ఉండేవాళ్ళం. నేనైతే సోఫాలోనే నిద్రపోయేదాన్ని. ఇప్పుడు ఇంటికొచ్చాక సోఫా లేకపోవటం వల్ల అంటే కింద కూర్చొని మాకైతే నడుములు నొప్పొచ్చాయి. ఏంటంటే మేము తెచ్చుకున్న మంచాలు గూడా నవ్వారు మంచాలు కదా! అంత కంఫర్ట్‌గా ఉండవనమాట. కూర్చోడానికి గానీ, పడుకోవటానికి గానీ. అసలు 20 డేస్ ఇంట్లోకొచ్చి 20 డేస్ తర్వాతే వచ్చింది సోఫా. 10 రోజుల ముందే అంటే 10 రోజుల ముందు ఆర్డర్ జేయటానికి రీజన్ మనీ లేవు గాబట్టి ఇంటికొచ్చాక ఒక 10 రోజులు ఆగాల్సొచ్చింది. మళ్ళీ సోఫా ఆర్డర్ జేసిన తర్వాత ఇంకో 10 రోజులు ఆగాల్సొచ్చిందనమాట. అన్ని రోజులు కింద కూర్చొని మా నడుములైతే నొప్పొచ్చినియి. పాపం పిల్లలు గూడా తట్టుకోలేకపోయారనమాట. అంటే కుర్చీలు గూడా కొనుక్కోవచ్చులే గానీ, ఇంగ మళ్ళీ మనం హాలుంది, అంతా ఉంది. కనీసం సోఫా లేకపోతే ఎలాగని ఇంక దీనికి ఖర్చు పెట్టాను.
కొంచెం జాగ్రత్తగా వాడుకుంటా ఉంటే చాలా కాలం పనిచేసిద్ది. ఇంకా ఆ రోజు సండే అనమాట సోఫా వచ్చినప్పుడు. ఇంకా పిల్లలు మా మనుకి చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకని చికెన్ లెగ్ పీస్ కర్రీ చేశాను. అంటే కర్రీ ముక్కలుంటాయి గదా! అలా చేస్తే కొంచెం ఎక్కువ ఇష్టపడరనమాట. అది కూడా తింటారు గానీ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇవైతే వాళ్ళకిష్టం అనమాట లెగ్ పీస్‌తో చేస్తే. ఇంకా బిర్యానీ గూడా ఇవే ఆర్డర్ చేస్తాను. లెగ్ పీస్ నేను ఇంకా కర్రీకి గూడా ఇవే ఆర్డర్ చేశాను. బాగా కుదిరిందనమాట. చాలా సింపుల్‌గా చేశాను. నేను ప్రాసెస్ ఎక్కువ చూపించలేదనుకుంటా. ఓన్లీ నూనె వేశాను. తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేగిన తర్వాత టమాటాలు వేశాను. అవి కూడా బాగా ఉడికిన తర్వాత చికెన్ వేసి కొంచెంసేపు ఫ్రై చేసి కొన్ని వాటర్ పోసాననమాట. వాటర్ పోసి చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర అంటే నేను ఎక్కువ చూపించలేదు కాబట్టి చెప్పడానికి అవ్వట్లేదు. అసలైతే సూపర్‌గా కుదిరింది. మనం ఎప్పుడన్నా సింపుల్‌గా చేసుకున్నప్పుడే కర్రీస్ చాలా బాగుంటాయన్నమాట. అన్నీ వేసేసి చాలా రకాలు వేసినా గానీ ఒక్కోసారి ఏం టేస్ట్ అనిపించదు. ఆ రోజైతే అలా గడిచిపోయింది. సోఫా వచ్చింది. చికెన్ కర్రీ చేసుకున్నాము అని కొంచెం బాధగా అలాగా గడిచిపోయింది. ఎందుకంటే ఆ ప్రాసెస్ లేకపోయుంటే నేను హ్యాపీగా ఉండుండేదాన్ని. అంత హ్యాపీగా ఉండుండేదాన్నో. అదంత ఇబ్బంది అవ్వకపోయుంటే. ఇంకిక్కడైతే పిల్లలకైతే ప్లేట్‌లో పెట్టేస్తున్నాను. అభికైతే నేనే తినిపిస్తాననమాట. కొంచెం చిన్న పిల్లగాడు గదా! మళ్ళీ కింద పడేసుకుంటా సరింగా తినడేమో అని జెప్పేసి నేనే తినిపిస్తాను. అయితే నేర్చేసుకుంది సొంతగా తినటం. ఇద్దరికీ నేనే పెట్టేదాన్ననమాట ఇంతకుముందు 1 ఇయర్ బ్యాకు. ఇంకెందుకో అనిపిచ్చింది. ఇంకా కొంచెం పెద్దదవుతుంది గదా! ఇంకా నేనే పెడితే బాగోదు. బయట ఎవరన్నా జూసినా తిడతారు. ఇంకెంతకాలం పిల్లలకి ఏం నేర్పించకుండా ఉంటామని అంటారని జెప్పేసి ఇంకా మను అయితే సొంతగా తింటుందనమాట. ఈ రోజుకైతే ఇదేననమాట వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.